హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేనైతే సిఎస్ ర్యాంక్ పుష్ గురించి చెప్తుందా అనుకుంటున్నా. కొంతమంది ఎలా ఉంటారంటే ఫస్ట్ రౌండ్ ఓడిపోతే చాలు, ఇంకా మ్యాచ్ పోద్దు అనుకుని లైవ్ తీసుకుంటారు. అలా అనుకోవద్దు, మీరే చివరిలాగా అయితే పోరాడండి. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం. కొంతమంది అయితే కిళ్ళ కోసం అయితే చూస్తారు, కిళ్ళల కోసం కూడా చూడొద్దు. ఎప్పుడైనా గేమ్ విన్నింగ్ కోసం అయితే చూడాలి. ఇక్కడైతే ఫైర్ అయితే చేస్తున్నారు. అయ్యమ్మ, ఇంద్ర వీళ్ళు ఇద్దరు. యా ఏంట్రా నాయనా మీరేంద్రా, ఒక్కలే ఉంటారు మేము అందరం. మేము కొట్టవమ్మ తల్లి. ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరైతే దగ్గర ఉన్నప్పుడు అయితే కొట్టలేము. మనం వాళ్ళని ఒక్క బుల్లెట్ ఫైర్ చేసేలు, వాళ్ళు మనం ఒక్కరిని కొడతాం. మహా అంటే ఒక్కరిని కొడతాం, ఇద్దరు కలిసి మనల్ని కొట్టేస్తారు. అందుకే అది లొకేషన్ తెలిసిపోయింది. వాట ఇచ్చాడు అసలు. అమ్మ మామూలు ఇచ్చాడు కాదు, ఇది వెల్ప్లే. ఈ చాట్ అయితే మామూలుగా కొట్టలే అసలు, మామూలుగా ఆడట్లేగా. ఇప్పుడే చేసి చూడొచ్చు. మేమైతే అందరి దగ్గర అయితే ఒకటే కానీ ఉంటుంది. కొంతమంది డేజర్ట్ ఆడరా అని డేజర్ట్ తీసుకుంటారు. అలాగే తీసుకోకండి. నేనేం డౌన్ చేసుకునేదాన్ని, ఒక యూట్యూబర్ అయితే చెప్పాడు, అందుకే తీసుకోవడం మానేసా. ఈ రౌండ్ అన్న గెలవాలి. వరుసగా 3 రౌండ్లు ఓడిపోయినా కానీ గెలవచ్చు. అదేమి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొత్తది కూడా అంటారు. కొత్తడు అది చెప్పినట్టుగానే వచ్చింది కదా. యా కొట్టేగా. నాకైతే ఒక సెల్ఫ్ రివైవ్ ఇస్తాండి. అమ్మ ఇచ్చేటో వెళ్ళి అండబెట్టి కూడా ఇప్పుడు 1v1 క్లచ్ అవుతుంటుంది. వాళ్ళ టీంలో ఒకడే ఉన్నాడు, మా టీంలో ఒకడే ఉంది. వాడు రివైవ్ అని ఇచ్చుకోవచ్చుగా, ఇవ్వడే ఆడేది. హిందీ ప్లేయర్లు ఆడితే తలనొప్పి. నేను నష్టపడితే ఆడట్లేదు. హెడ్‌షాట్ కనెక్ట్ అయ్యేదిరా. అసలు 2 హెల్త్ అయితే అదిగో మామూలు నోట్లు కాదురా. ఇప్పుడైతే పీక్లోకి వచ్చాం. రౌండ్ 3 మాకు మేమేది గెలవాలని కోరుకుంటున్నాం దేవుణ్ణి. గెలవాలి. చాలామంది అయితే హార్నల్ స్కోర్ అయితే తగ్గిందంటున్నారు. లోన్ రూఫ్ అయితే ఆడండి. లోన్ రూఫ్ అయితే ఆడితే అయితే పెరిగిద్ది. నేమ్ చేంజింగ్ కార్డు కోసం అయితే మనం అయితే ఒకటి వేయచ్చు. నేమ్ చేంజింగ్ కార్డు కూడా వస్తుంది. డైనమిక్ డ్యూ ఆడితే మీ క్లోజ్ ఫ్రెండ్తో అయితే ఆడాలి. మనమైతే ఇప్పుడు సిఎస్ గురించి కూడా మాట్లాడేది. సిఎస్ గురించి మాట్లాడేది. ఇక్కడైతే ఒక డౌట్ ఏంటి, వాటే షాట్. ఫస్ట్ రౌండ్ దెబ్బ పెట్టింది, సెకండ్ రౌండ్ అయితే బాగానే ఆడి. ఒక్కడే ఉన్నాడు, వాడిని కొట్టాలి. ఆ ఒక్కడిని కొడితే అసలు మా టీము లెమోర్లు చూడాలి. దొరకబోయే సామాన్ అన్నట్టు దొరికింది. రెయ్యి ఒకరిని కొట్టిండ్రు వీడు. నా డ్యామేజ్ రోజు నేను దగ్గరికి 50 డ్యామేజ్ ఇచ్చిన వాడికి. ఒక్క 2 రౌండ్లు కుడితే సెట్టింగ్ కొట్టాలి. సిఎస్లో అయితే ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. మీరు సోలో అయితే తిరగకండి, టీంతో అయితే తిరగాలి. ఇదే ఒక స్ట్రాటజీ లాంటిది. పీక్లో మీకు యూజ్ అయ్యేటి అయితే P90 ఎక్కువ.
P90 MP40 ఈ 2 గన్లు కనుక పడితే మాత్రం మామూలుగా ఉండదు. అయ్యే తీసుకోండి. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వస్తున్నాడు అన్నీ వచ్చాడు అన్నయ్య 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 హాయ్ వచ్చాడండి. ఇప్పుడు కొట్టను రావాణి ఏ నాకు కొడుకుని జై జై వెయ్యను రావాణి చంపేసేయండి రా చంపేస్తా. ఇమ్మా అదిగో మా టీం ఒక్కరి దగ్గర ఉండాలి మనం బ్యాకప్గా. వీడైతే ఒక్కడే 2 కిలోలు ఎదుగుతుండు. కొట్టు ఆ వాడిని వీని కొడితే అయిపోద్ది రౌండ్. వీడొక్కడు తలనొప్పిగాడు ఆగిపోయిందిరా నా కొడుకు. మనం కూడా ఎమౌంట్ ఇద్దాం. అదిగో ఎమౌంట్ బోల్తే తమ్ముడు లాస్ట్ రౌండ్ రా. లాస్ట్ రౌండ్ గైస్ ఇదైతే. లాస్ట్ రౌండ్లో ఉన్న ఇది అయితే ఆడాలి. చిన్నప్పటి క్యామియో చూడొచ్చు మనం. సపోర్ట్ అయితే ఇస్తున్నా. రేపోండ్రా నేనైతే గిల్డ్ గురించి ఏదో ఒక వీడియో పెట్టాను కదా, నో రెస్పాన్స్. ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళైతే గిల్డ్ని కూడా కొద్దిగా అయితే చూడండి. కామెంట్ యూఐడి పెట్టండి. నేను చెప్పినట్టయితే తీసుకుంటా. సిల్వర్ 1లో ఉన్న 2లో ఉండాలి మీరు. అక్కడైతే గ్లూ వాల్ ఇస్తారు. మా ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. వాడైతే అక్కడ ఉన్నాను. 3 ఉన్నారు, మేము 4 ఉన్నాం. అది ఇయ్య నన్ను వదిలిపెట్టి గ్లూ వాల్ వేసి ఇల్లు ఇప్పుడు దాంట్లో అయితే పడ్డారా నీ ఏందిరా ఏమిటిది పరిస్థితి ఇద్దరికి ఒకే ఏమిటిది పరిస్థితి ఇద్దరికి ఒకేసిటీ. నాకైతే వాయిస్ కూడా మంచిగా లేదు, అయినా కానీ వీడియో అయితే పెడుతున్నాను. బూయా బూయా అయితే వచ్చేసింది గైస్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సబ్స్క్రైబ్.